Subscribe to Color Frames. దక్షిణాఫ్రికా విధ్వంసకర వీరుడు హెన్రిచ్ క్లాసెన్ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాడు. కెరీర్లో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడిన క్లాసెన్ సుదీర్ఘ ఫార్మెట్ నుంచి తప్పుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. నిజానికి ఇటీవల టీమిండియాతో జరిగిన 2 టెస్టుల సిరీస్ లో క్లాసెన్ బదులు కైలీ వెర్నేను ఆడించారు. దాంతో ఇక సుదీర్ఘ ఫార్మెట్ తనకు వర్కౌట్ కాదని అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్ కు వేడుకోలు పలికాడు. ఆ తర్వాత టెస్ట్ ఫార్మెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సౌత్ ఆఫ్రికా రెండో సీనియర్ ప్లేయర్ గా నిలిచాడు హెన్రిచ్ క్లాసెన్. 2017 ఫిబ్రవరిలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో సౌత్ ఆఫ్రికా జట్టుకు క్లాసెన్ ఎంపికయ్యాడు. కానీ ఆ సిరీస్ ఆడలేకపోయాడు. దాంతో 2019లో భారత పర్యటనలో క్లాసెన్ టెస్టులో అరంగేట్రం చేశాడు. రాంచీలో జరిగిన మ్యాచ్ అనంతరం రెండో మ్యాచ్ కోసం అతడు 4 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. 2023లో క్లాసెన్ వెస్టిండీస్ తో సిడ్నీ, సెంచురియన్, జోహెన్నెస్బర్గ్ లో రెడ్ బాల్ క్రికెట్ ఆడాడు. మొత్తంగా 4 మ్యాచ్ల్లో అతడు 104 రన్స్ కొట్టాడంతే. అయితే వైట్ బాల్ క్రికెట్ లో హెన్రిచ్ క్లాసెన్ చాలా ప్రమాదకరమైన బ్యాటర్. వన్డేలు, టీ20లో క్లాసెన్ ట్రాక్ రికార్డు అద్భుతం. బంతిని బలంగా కొట్టే ఈ హిట్టర్ కు పొట్టి ఫార్మెట్ లో 172.71, వన్డేలో 140.66 స్ట్రైక్ రేటు ఉంది. 2023లో బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో క్లాసెన్ దక్షిణాఫ్రికా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. క్లాసెన్ గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ తరపున విధ్వంసకర ఇన్నింగ్స్ లో ఆడాడు. టెస్ట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్లాసెన్ భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అరంగేట్ర సమయంలో నాకు లభించిన టెస్ట్ క్యాప్ ను జీవితాంతం మర్చిపోను. టెస్ట్ కెరీర్ లో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు నా ముందు కొత్త సవాళ్లు ఉన్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా అని క్లాసెన్ వెల్లడించాడు. ఇక నుంచి వన్డేలు, టీ20లపై ఈ డాషింగ్ బ్యాటర్ దృష్టి పెట్టనున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.